బేసికలీ నిన్న సాయంత్రం మీరు ఇప్పుడు దీంట్లో చూశారు, సీసీటీవీ ఫుటేజెస్లో చూశారు. Parish Shrikant is 20 years. So basically, ఇంతకుముందు till 1st of August, he has worked in the home of Mr. Nutan Naidu. సో yesterday he was called. నిన్న మధ్యాహ్నం ఆయనకి పిలిచి యాక్చువల్గా ఆ ఇంటి నుంచి ఒక సెల్ ఫోన్ పోయింది అని దానికోసం పిలిచి అడిగితే స్లోగా దీంట్లో కొంచెం అతనికి అబ్యూస్ చేయడం, అతని మీద కొంచెం దాడిలాగా చేయడం, కొన్ని విజువల్స్ ఫాస్ట్గా పోయినాయి. మీరు విజువల్స్ కొంచెం చూస్తే కొన్నిసార్లు కొట్టడం, అండ్ చివర్లో హిజ్ హెడ్ వాస్ టాన్సర్డ్. సో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, అండ్ ఆఫ్టర్ దట్ అరౌండ్ ఈవినింగ్ ద మూమెంట్ హీ హెస్ కమ్ టు పోలీస్, అండ్ పోలీస్లో కంప్లైంట్ ఇస్తే మనం వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దెన్ వీ హ్యావ్ డన్ ఆల్ ద సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ అన్ని ఎవిడెన్సెస్ సేకరించడం జరిగింది. తర్వాత ఎక్కడైనా జరిగిందో దానికి పక్కా ఉన్న ప్లేసెస్లో నేబర్స్ కూడా మంచి ఎవిడెన్సెస్ ఇచ్చారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది అని, సో నిన్న రాత్రి అంతా సీసీటీవీ ఫుటేజెస్ కోసం మనం వెతికి కరెక్ట్గా ప్రూవ్ అయినట్టుగా కూడా ఉంది. సో దాంట్లో 7 members దే ఆర్ దేర్. ఆల్ 7 members మీరు చూసారు. దాంట్లో దే హ్యావ్ కైండ్ ఆఫ్ అన్ని సెక్షన్స్ చూడండి. ఇప్పుడు కూడా దట్ లేడీ ఈజ్ బీటింగ్ అప్, ఇఫ్ యూ కెన్ సీ. సో దెన్ ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మనం యాక్షన్ తీసుకోవడం. సో యాక్చువల్గా జుట్టు ఏదైనా హెయిర్ తీసారో ఆ హెయిర్ కూడా మనం రికవర్ చేసాము ఆ ప్లేస్ నుంచి. సో దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెరీ ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం, ఫాస్ట్గా మన పోలీస్ స్పందించడం. తర్వాత ఈ ఎక్కడైనా కొంచెం తగిలిందో, షీ ఈస్ బిట్టింగ్ కంటిన్యూస్లీ మెనీ టైమ్స్. సో వెర్ ఎవర్ ఇట్ హ్యాస్ హిట్ దానికి కూడా మెడికో లీగల్ సర్టిఫికెట్ అని తీసుకోవడం జరిగింది. దాంతో అది పాయింట్ కూడా ప్రూవ్ అవుతుంది. సో based on complaint we have registered the case, and after registering the case, all the 7 persons whom we have seen, so this person is supervisor, the person who is standing there, Varahalu, that person is Varahalu, he is a supervisor. So all 7 fellows, ante first that Madhuri Priya alias Madhu Priya, wife of Mr. Nutan Naidu. Then Indira, the lady who was the black color, who is wearing the black color dress and who has been continuously hitting, that lady. Then Varahalu, that supervisor. Ravi Kumar is the barber. And then Jhansi and Saujanya. So Jhansi and Saujanya are the people who were seen previous ante ఇంతకు ముందు ఉన్న దాంట్లో క్వశ్చనింగ్ చేయడం, హింసించడం దాంట్లో. అండ్ తర్వాత దే హ్యావ్ ఆల్సో టేకెన్ సెల్ఫీ వైల్ దిస్ టాన్సరింగ్ వాజ్ డన్. దే హ్యావ్ ఆల్సో టేకెన్ సెల్ఫీ ఆఫ్ ద యాక్ట్. సో వాళ్ళ సెల్ ఫోన్ కూడా మనం తర్వాత డిలీట్ చేసినట్టుగా ఉంది, బట్ వీ హ్యావ్ సీజ్ దేర్ సెల్ ఫోన్ ఆల్సో అండ్ విల్ బీ ఏబుల్ టు రిట్రీవ్ ద recording which they have done of this act. So total 7 persons are arrested in this case. The case was registered very fast, and immediately our ACP Trinath Saab, who is the investigating officer, law and order ACP Mr. Shravan, and DCP mana Suresh Babu garu, all ninna entire night they have been working on this case. Information vachinaka udayam 3 AM varaku anni scientific ga what all the evidences that can be collected proper ga మీడియేటర్స్ తో పాటు కూర్చోవడం, ప్రాపర్ గా తయారు చేయడం. తర్వాత ఈ DVD కాపీ మీరు ఇప్పుడు యు ఆర్ సీయింగ్ కాపీ ఆఫ్ ద DVR, the CCTV footages మీరు ఏదైనా చూస్తున్నారో that is just a copy, but the original also has been appropriately seized, maintaining the full integrity of the evidence so that we can have a successful prosecution of this case. So in all, in this particular case we have the police has been very firm and very alert and very prompt in arresting the accused as well as gathering all evidences that is possible. I also request all the people that if any such instances happen, please come forward immediately. They will get immediate and appropriate prompt and fair response from police department. Reason basically, I think this person he had left. Our complainant is also, I have interacted with complainant also. Complainant to matladte మీరు కూడా మాట్లాడుకోండి. So complainant to matladte basically one reason is that యాక్చువల్గా వాళ్ళ మధ్యలో కూడా గొడవ ఉన్నట్టుగా ఉంది. వర్హాలు అండ్ వాళ్ళ మధ్యలో గొడవ ఉంది. దాంట్లో బేసికలీ హిస్ వన్ ఐఫోన్ వాజ్ లాస్ట్.
So this complainant, he has worked till 1st of August in that residence. After that, he has left the job. So yesterday, so they suspected that this person has taken away the iPhone, like that. That is the original suspicion for which they called. And then they have tried to see his cell phone. What is his cell phone? WhatsApp, Avianni, like that. They have tried to see. In the process, they have started doing and they have started abusing and beating up, and subsequently, which ended up in tonsuring. Quoted reason for calling is iPhone. That's what is our investigation. What she say? What mobile lo some pata photos unnai ame mobile lo. So adi, have you taken this photo, like that? Something she is saying, but adi mana case ki relevance daniki ledu. Mana case aithe they have called him on pretext of having that one iPhone was stolen, and on that pretext he was called. Then he is interrogated. Basically దీంట్లో ఇది కూడా రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ కూడా ఉంది. 341 మీరు యాడ్ చేశారు కదా. ఎస్, 342 కూడా ఉంది. రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ చేసుకొని అందరూ 6-7 మెంబర్స్ దే హ్యావ్ స్టాప్డ్ హిమ్. అల్టిమేట్లీ దే హ్యావ్ ఇంట్రోగేటెడ్ హిమ్, స్టార్టెడ్ బీటింగ్ అప్. దీంట్లో కొన్ని ఫొటోస్, వన్ ప్లేస్ ఈజ్ ఆల్సో లయింగ్ డౌన్ అండ్ సమ్ దట్ లేడీ ఈజ్ బీటింగ్. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ ఆల్సో దేర్. అయితే ఇప్పుడు వరకు అయితే మనకు కంప్లైనెంట్ చెప్పిన మేరకు కూడా నూతన్ నాయుడు పాత్ర మనకు బయట ఇట్ ఇస్ నాట్ కమింగ్, బట్ వీ హ్యావ్ కెప్ట్ దట్ ఓపెన్. ఇంకా మనం ఫర్దర్గా చూస్తాము వెదర్ ఎనీ ఎవిడెన్స్ ఇస్ దేర్ విత్ రిగార్డ్ టు నూతన్ నాయుడు ఆర్ నాట్. రిలేషన్ దేర్ ఈస్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, and his relation also is of employer and employee. Here the employer is the lady who is wearing the yellow dress. That is the the wife of Nuthan Naidu garu. She is the employer, and all others are employees, including Varhalu, including that beautician Indira, including Jhansi, including that Saujanya, including that Varhalu is this thing, and then the Ravi who has come and done this. Mobile belongs to... No, that mobile belongs to, so basically we have seized 6 mobiles. So the mobile in question belongs to this Indira Rani. That mobile belongs to whom? Sorry? Madhupriya. Mobile belongs to... iPhone పోయిందని Mobile పోయింది ఇందిరా రాణి. Yeah, Madhuri Priya. Priya Madhuri. I'm sorry. Nuthan Naidu's wife. ఆమె మొబైల్ పోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ అక్కడ పనిచేస్తారు. So అక్కడ so they have called this. They are all working there. Yes. Okay. All of them, they are housekeeping. Oksari, just take it in the beginning. So basically what has happened, internally we have to interrogate more accused, and then we will take them on remand, and exactly what prima facie this is the reason. So to that extent we are very sure that he was called on the pretext of theft of mobile. After that he is interrogated. After that he has been beaten up. After that his head has been tonsured. To that extent clear cut evidence has emerged in the statements, in the statements of neighbors. After all this happened, he was made to walk for 100 meters on the road. Of atrocity cases established. Now we will, if necessary, we will take them on remand. We will make more investigation, and then we will file charge sheet based on whatever evidences we have. So that we have anyway time for it. But this is not the thing. So idi aithe we are, as far as SC/ST Prevention of Atrocity Act is concerned, that is clear cut established. There may be some issue which we'll also get into, but this is not the adi manam also we will get into details of it. Now we have arrested them. We will take them on remand and figure out what else has happened and what are the things further. But as far as SC/ST Prevention of Atrocity Act is concerned, there is clear cut evidence, as you can see very well there. That is steel rod. That steel rod is also recovered. This stick is recovered. Hairs are recovered. Cell phones ఎక్కడైనా ఏదైనా కనిపిస్తున్నాయో అవి అన్నీ రికవర్డ్. దీంట్లో కొంచెం ముందు తర్వాత పోతే go further into it, but as far as the law is concerned, that is, in such situation it is not needed. But since he was employed for a long time, they must be aware also. ఎంతకాలం చేశారు సార్? నా శాలరీ తీసుకుని మేడం నేను హౌస్ కీపింగ్ వర్క్ చేసుకుంటే బాగుంది మేడం, నా లైఫ్ ఏమి ఉండదు, స్కిల్స్ నేర్చుకోమని చెప్పేసి మానేసి ఇప్పటికి 28 days అవుతుంది. అయితే మొన్న ఒకసారి 27 మధ్యాహ్నం కాల్ చేసి అదే సారా ఫోన్ పోయింది నువ్వు తీసావేమంటే, లేదు నేను ఎందుకు తీస్తాను కంప్లీట్ ఇవ్వండి ఎవరు తెలుస్తారని సూపర్వైజర్కి చెప్పేశాను సార్. సరే నైట్ 7 గంటలకు రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు నైట్ 8 గంటలకు వెళ్ళాను. నాకు వర్క్ ఉంటే వెళ్ళలేదు. 8 గంటలకు వెళ్ళాను. వెళ్ళేసి మేడం వాళ్ళందరూ అడిగారు ఫోన్ తీసా కదా ఇచ్చి అది భయపెట్టినట్టు అడిగితే, మేడం నేను తీస్తే ఐఫోన్ కదా మేడం,
అదే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ట్రాక్ చేసి ఎవరు వాడారో తెలిసిపోతుందని చెప్పేసి నాకు ఇంటికి పంపిస్తారు. తర్వాత నిన్న 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫోన్ చేశారు. చేస్తే నేను భోజనం చేసి 2 గంటలకు వెళ్ళాను. మొత్తం సార్ అది ఇంటికి వెళ్తే స్టాఫ్ అంతా ఉంటారు. బాలు గారు, వరహాల గారు, సూపర్వైజరు, ఇంకా ఝాన్సీ, మా ప్రియ మేడం గారు అందరూ సమక్షంలో మొబైల్ మీద దొంగతనం చేసి అది ఇది చేసి నన్ను చేతులతో కథలతో రాడ్లతో కొట్టారు. కొట్టి ఇంకా ఇంతకు ముందు స్కాన్ చేసామని వాళ్ళే చెప్పారు. స్కాన్ చేసామని అంటే తను మాకంటే వెనక్కి జాయిన్ అయింది. సూపర్వైజర్ ఝాన్సీ, సౌజన్య వాళ్ళేమో ఫోన్ తీసుకొచ్చి తను మంచిది కాదు కదా సార్కి తన ఫోటోలు కానీ అంటే మెసేజ్ ఉంటే చూపిస్తే తను తీసేస్తారు, మనల్ని ఏమనరు తిట్టరు అని టార్గెట్ చేస్తుంది. తన రోడ్డు బ్యాచ్ డ్రైవర్లు కానీ సూపర్వైజర్లు కానీ మన స్టాఫ్లో దించుకుంటుంది, మనం అందరినీ తోసేస్తుందని చెప్పించి చేయించారు. అది అప్పుడే చేసి అప్పుడే నేను డిలీట్ చేసాను. అవన్నీ అయిపోయాయి. నేను మానేసి 1 month అయిపోయింది. ఇంకా నేను మానేసి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేసుకుంటున్నా సుజాత నగర్లో, గిరిప్రసాద్ నగర్లో ఉంటూ సాకరన్నయ్య దగ్గర. ఇదంతా వాళ్ళు చూసి మా ముందే కళ్ళను తిరుగుతున్నారు అది ఏదని పెట్టేసి పక్క పెట్టుకుని ఇంకా అందరూ కళ్ళతో కొట్టి ఇంకా రాడ్లతో కొట్టి తలబద్దలు కొట్టి భయంతో చంపేస్తారని భయంతోనే పారిపోయి వచ్చి అదే పెందుర్తి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేశాను. సార్ నైట్ నుండి ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నారు. అదే సార్ సిపి గారు, ఇంకా నాకు తెలియదు పెద్ద పెద్ద సార్లు, ఇంకా పెందుర్తి ఏసీపీ గారు, ఇంకా శ్రావణ్ కుమార్ గారు, త్రినాథ్ గారు, ఇంకా ఎస్ఐ చాలా మంది స్టాఫ్ మొత్తం బాగా చూసుకున్నారు. వెంటనే సీసీటీవీ అదే ఫుటేజ్ వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఏది లేకుండా చేసుకుంటారు కదా. అలాగే ఇంకా ఎవరికి అన్యాయం జరిగిన పోలీస్ సిబ్బంది ఉందని చెప్పుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తన మొబైల్ స్కాన్ చేసామనేసి అందరు చేస్తారు. ఇంకా సూపర్వైజర్ ఛాన్సీ వాళ్ళందరూ తెలుస్తారు. అంటే ఇవేమే తన పర్సనల్ సార్ చెప్పిన ఏమవ్వదు అని డిలీట్ చేస్తే నేను జాబ్ మానేశాను. తను కూడా జాబ్ మానేశారు సార్. అది ఇస్తే ఏమి కాదు సార్, కావాలనేసి ఫోన్ పోయిందనేసి Right? He comes and takes photo of that photograph. Again, that is the meaning of scanning here. Why I am not telling you this, that he has disclosed that fact, that scanning was there, and then that Varhalu wanted him to show that scanned photo to Mr. Nutan Naidu so that lady gets out of that house. That is not relevant to what is the SC/ST atrocity is. We have to understand this. That's diverting it to that. If that happens, if that something she says something happened, privacy violation, etc., we'll certainly take action on it. On lot of mental tumult yesterday, he has been beaten up, his hair's gone, etc. So you ask him, but please understand this behind what has happened. ఏమో 20 వేరే కక్షలు ఏమి లేవు సార్. చెప్పేసి మంచిగా మానేశాను. మేడం నేను స్కిల్స్ నేర్చుకుంటే ఆవిడ సరే అని చెప్పారు. ఇంకా నా డ్రెస్ వాళ్ళు ఉంటాయి కదా అవి మార్నింగ్ ఇస్తే నేను మానేశాను సార్. మేడంతో మాకు ఏ గొడవలు ఏం లేదు సార్. తర్వాత ఇంకా 28 రోజుల దాకా ఫోన్ పోయిందని నన్ను ఒక్కడనే టార్గెట్ చేసి ఇలా చేశారు సార్. ఎందుకు చేసేప్పుడు నాకు తెలియదు సార్. నేను దొంగతనం చేసేవాడిని అయితే మా ఊరు వెళ్ళిపోయి ఎక్కడో ఉంటాను కదా సార్. ఫోన్ చేసి పిలిపించారు. 27వ తేదీన పిలిపించారు. నైట్ 8 గంటలకు వెళ్ళాను. కేసు పెట్టండి మేడం, ఎవరు దొంగతనం చేస్తారో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి వస్తాను. నేను మధ్యాహ్నం అందరూ ప్లాన్ వేసుకుని ఇలా చేశారు. రిలేషన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకున్నాను, ఇలా దొంగతనం చేస్తాడు, అమ్మాయిని అందరూ బెదిరిస్తున్నాను, కేసు పడతాం అది అనేసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే నేను వద్దని చెప్పాను. ఇంకా బయటికి వాళ్ళు ఏమన్నా కూడా అంటే అమ్మాయిలు ఉన్నారు కదా, అబ్బాయి చేత చేయలేదు అంటే అమ్మాయిల మీద కేసు పెట్టిన ఏమైనా అవ్వదనేసి అలా భయపెడితే నేను అసలు చెయ్యి కూడా వేసుకోలేదు సార్. అడ్డుకొని తప్ప రక్త వచ్చి ఉంటాడు అది చేస్తాను. Actually, I asked why you have not revolted, but there is a reason behind it. If this CCTV is not there, none of us would have believed the version that he actually assaulted the ladies or he tried to commit some offense against the ladies. Suppose that was atla bedirinchadam jarigindi. Appudu ఈ మనిషికి కూడా ఐడియా లేదు సీసీటీవీ ఫుటేజెస్ మనకు దొరుకుతుంది, నమోదు అవుతా ఉంది, దొరుకుతుంది అని ఐడియా లేదు. మీరు అందరూ ఎందుకు మనం నమ్ముతున్నాం పూర్తిగా? బికాస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇన్ ఫార్మ్ ఆఫ్ సీసీటీవీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇంటర్నల్ కాంప్లికేషన్స్, ఇంటర్నల్ ఇష్యూస్.
ఓకే సార్, థ్యాంక్ యూ. మన